హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పుడు చాలా మంది అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంత ముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా. అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లేమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడనండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడినాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే, ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్, చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే, మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి. అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయన సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను. ఇంకా మా పాపను కూడా కలుపుకుంటాను. తన 9th స్టాండర్డే అయినా కానీ తనకి సంబంధించి తన పర్సనల్ కూడా నేను మాట్లాడినండి. ఓకే, అది నా పాలసీ. ఓకే, పోనీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మిస్ అవుతున్నారా మీరు? ఎందుకంటే మీతో చాలా బాండింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, విపరీతమైన బాండింగ్. అబ్సల్యూట్లీ సిద్ధు ఒక ఎపిసోడ్ చేసాం ఎక్స్ట్రా జబర్దస్త్లో. రామ్ ప్రసాద్ గారు చాలా, అది బాగా ఈ మధ్య ట్రెండింగ్ అండి. అది మీరు రామ్ ప్రసాద్ గారు చేసింది, వీళ్ళు లేకపోవటం అది కాదు నేను అంటుంది. వాళ్ళు లేకపోతే మీరు మిస్ అవుతున్నారా? అవునండి, సూపర్. అసలు కాదు, ఆ ప్లేస్ మీరు రీప్లేస్ చేసి కాదండి, కాదు. దాని మీద ఒక స్కిట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్లో. ఓకే, ఆయన లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ గారు ఎలా ఒంటరివాడు అయిపోయాడన్న దాని మీద ఒక స్కిట్ చేశారు. అప్పుడు ఆయన కెవ్వు కార్తిక్ అనే పర్సన్ ఇట్లా అలా స్పెక్స్ తీసుకుని ఇట్లా పెట్టుకున్న, ఐ వాజ్ లైక్, నాకు ఇంకా ఆపుకోలేకపోయాను. నేను ఏడిపోయితే నాకు నిజంగా అండి, నాకు అలా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్, చాలా ఎక్కువ చూపించే పర్సన్ కాదు, అవుతాను బట్ అది పబ్లిక్లో అంత చూపించే పర్సన్ అయితే కాదు. కొంచెం అరే అందరు చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, కానీ అప్పుడైతే మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అది ఎంత మిస్ అయ్యారు, అక్కడే చూపించేశానని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు సిద్ధు అంటే చాలా మిస్ అయ్యాను. అంటే తను అట్లా పిలుస్తారా మీరు? సిద్ధు అని. సో సుధీర్ని. అదే నాకు అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే, తను మామూలుగా అందరూ సుధీర్ అని పిలుస్తారు, మీరు ఒక్కళ్ళే సిద్ధు అని పిలుస్తారు? అలా కాదండి, వారు ఒకరోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక SDC అదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చినప్పుడు షీ సెడ్ దట్ ఇంట్లో మేము సిద్ధు అని పిలుస్తాము అనేసి చెప్పారు. ఓహో, సో అప్పటి నుంచి ఆయన కూడా కామెడీగా కొన్నిసార్లు నన్ను రాజీ అంటారు, అంటే మా ఇంట్లో నన్ను అలా పిలుస్తారు మిమ్మల్ని. ఓహో, ఊరికే కామెడీ, అది అలా అలవాటు పోయింది. నాన్న అని పిలుస్తారు మీరు, అమ్మ అంటాడు తను. చాలా బాగా అనిపిస్తుంది, అంటే మీ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. దట్స్ బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టండి, అదేం యాక్టింగ్ కాదు, కెమెరా కోసం మనం చేసింది అయితే కాదు. అందరితో ఉండరు కదా అట్లా, ఒకరిద్దరితోనే మీరు ఉంటారు అట్లా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవరి మీదైనా అంతే ఒక మదర్లీ ఫీల్ అనేది నాకు ఎప్పుడు ఉందండి. బట్ ద థింగ్ ఈస్, ఈయన కొంచెం స్పెషల్ అనుకోండి, దట్స్ చాలా స్పెషల్ బాండింగ్ అనమాట. కొంతమంది అయితే అంటుంటారు ఏజ్ దగ్గర ఉంటుంది ఇద్దరిది, అమ్మ కొడుకు. ఆయనకి నాకు 8 years అండి, 7 to 8 years డిఫరెన్స్. దగ్గరగా ఉంటుంది ఏజ్, అయినా కూడా అమ్మ కొడుకులా వాళ్ళే ఉంటారు ఇద్దరు. బాగుంటుందండి, మీరు కూడా ఎవరి చేతనైనా అమ్మ అని అనిపించుకోండి, చాలా బాగుంటుంది. వేరే ఏ పదం కన్నా కూడా మేడం, అక్క, తొక్క, పేర్లు ఇవన్నీ తీసేస్తే అమ్మా అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటుంది, గమ్మత్తుగా ఉంటుంది వినడానికి.
యా సూపర్ అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.